అందరికీ నమస్కారం. సింహరాశివారికి మే 10, 11, 12 తేదీలలో మీకు ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. సింహరాశివారికి మే 10, 11, 12 తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా మే 10వ తేదీన ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ రోజు మీ కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా మీ పిల్లలతో సంతోషంగా గడపడానికి మంచి సమయం. వారితో ఆడుకోవడం, కబుర్లు చెప్పడం వల్ల మీకు తెలియని ఒక ఆనందం, మనశ్శాంతి కలుగుతాయి. మీ పిల్లల చదువు విషయంలోగాని, వారి ప్రవర్తనలోగాని మీరు గర్వపడే సంఘటనలు జరగవచ్చు. సాయంత్రం పూట మీ కుటుంబంలోకి ఒక సంతోషకరమైన వార్త వచ్చే అవకాశముంది. అది బంధువుల నుండి కావచ్చు, లేదా మీ పిల్లల విజయం రూపంలో కావచ్చు. ఏదైనా మీ ఇంట్లో పండుగ వాతావరణాన్ని తీసుకొస్తుంది. అయితే ఈ రోజు మీ మనసు కొంచెం గాలిలో తేలినట్లు, ఒకచోట నిలకడగా ఉండకపోవచ్చు. దీనివల్ల చిన్న విషయాలకే మీరు ఆందోళన పడటం లేదా చికాకు పడటం జరగవచ్చు. అందుకని కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కాస్త ఓపికగా ఉండండి. ఆస్తి కొనడం, అమ్మడం లేదా పిల్లల పెళ్లిళ్ల వంటి పెద్ద పెద్ద విషయాల గురించి ఈ రోజు చర్చించకపోవడమే మంచిది. మీ మనసు స్థిరంగా లేనప్పుడు తీసుకునే నిర్ణయాలు తప్పు దారి పట్టించవచ్చు. ఆరోగ్యం విషయంలో ఈ రోజు కొంచెం జాగ్రత్త అవసరం. మీ మనసు చంచలంగా ఉండటం వల్ల దాని ప్రభావం మీ శరీరం మీద కూడా పడుతుంది. అనవసరమైన ఆందోళనలు, ఒత్తిడి వల్ల తలనొప్పి, నిద్ర సరిగా పట్టకపోవడం వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి వీలైనంతవరకు ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. మీకు ఇష్టమైన పాటలు వినండి, లేదా కాసేపు ధ్యానం చేయండి. ఉదయాన్నే కాసేపు నడవడం కూడా మీ మనస్సును, శరీరాన్ని తేలికపరుస్తుంది. ఆహారం విషయంలో కూడా తేలికగా జీర్ణమయ్యే పదార్థాలు తీసుకోండి. ఎక్కువగా ఆలోచించడం మానేసి, జరిగేది జరగక మానదు అనే ధోరణితో ఉండటం మంచిది. ఉద్యోగం చేసే సింహరాశివారికి ఈ రోజు ఆఫీసులో వాతావరణం చాలా సానుకూలంగా, ప్రశాంతంగా ఉంటుంది. మీపై అధికారులు మీ పనితీరును మెచ్చుకోవడమే కాకుండా, మీకు కావాల్సిన సహాయ సహకారాలు కూడా అందిస్తారు. మీ పనిలో కొన్ని కొత్త మార్పులు రావచ్చు, లేదా మీరు చేసే పద్ధతిని కొంచెం మార్చుకోవాల్సి రావచ్చు. మొదట్లో ఇది కొంచెం ఇబ్బందిగా అనిపించినా, భవిష్యత్తులో ఇదే మీకు మేలు చేస్తుంది. ఇతరుల మీద ఎక్కువగా ఆధారపడకుండా మీ పనులు మీరే చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇది మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీ సహోద్యోగులతో స్నేహంగా మెలగండి. అనవసరమైన వాదనలకు పోకుండా మీ పనిమీద మీరు దృష్టి పెడితే అంతా మంచే జరుగుతుంది. డబ్బు విషయంలో ఈ రోజు మీకు చాలా అనుకూలంగా ఉంది. మీరు ఊహించని విధంగా డబ్బు చేతికి అందే అవకాశాలున్నాయి. పాత బాకీలు వసూలు కావచ్చు, లేదా మీరు పెట్టిన పెట్టుబడుల నుండి మంచి లాభాలు రావచ్చు. కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలుపెట్టాలన్నా, లేదా డబ్బును ఎక్కడైనా పెట్టుబడిగా పెట్టాలన్నా ఇది మంచి సమయమే. అయితే మీ మనసు నిలకడగా లేనందున, డబ్బుకు సంబంధించిన పెద్ద నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. తొందరపడి ఏ నిర్ణయమూ తీసుకోవద్దు. అవసరమైతే అనుభవం ఉన్నవారి సలహా తీసుకోండి. అనవసరమైన ఖర్చులు తగ్గించుకుని పొదుపు చేయడమీద దృష్టి పెట్టండి. వ్యాపారం చేసేవారికి ఈ రోజు ప్రయాణాలు చేయవలసిన అవసరం రావచ్చు. ఈ ప్రయాణాల వల్ల మీకు కొత్త పరిచయాలు ఏర్పడి, వ్యాపారం మరింత విస్తరించే అవకాశాలున్నాయి. మీ వ్యాపారంలో కొన్ని కొత్త పద్ధతులను ప్రవేశపెట్టడానికి లేదా కొన్ని మార్పులు చేయడానికి ఇది సరైన సమయం. ప్రభుత్వ అధికారుల నుండి కూడా మీకు సహాయం అందవచ్చు. అయితే మీ కింద పనిచేసే వారిమీదగాని, మీ భాగస్వాముల మీదగాని పూర్తిగా ఆధారపడటం మంచిది కాదు. ముఖ్యమైన పనులన్నీ మీరే దగ్గరుండి చూసుకోవడం ఉత్తమం. ఆర్థికంగా లాభాలు కనిపిస్తున్నప్పటికీ, కొత్త ఒప్పందాలు చేసుకునేటప్పుడు అన్ని విషయాలు క్షుణ్ణంగా పరిశీలించండి. మనసు చంచలంగా ఉన్నందున ఏ విషయంలోనూ తొందరపాటు వద్దు. చదువుకునే పిల్లలకు, ముఖ్యంగా పై చదువులు చదివే సింహరాశి విద్యార్థులకు ఈ రోజు కొంచెం ఎక్కువ కష్టపడాల్సిన రోజు. మీ మనసు చంచలంగా ఉండటం వల్ల చదువు మీద సరిగా దృష్టి పెట్టలేకపోవచ్చు. పాఠాలు అర్థం చేసుకోవడానికి ఎక్కువ సమయం పట్టొచ్చు. అయినా నిరుత్సాహపడకుండా మీ లక్ష్యమీద దృష్టి పెట్టి పట్టుదలతో చదవండి. కష్టంగా అనిపించిన సబ్జెక్టులకు ఎక్కువ సమయం కేటాయించండి. మీ టీచర్లను లేదా మీకన్నా బాగా చదివే స్నేహితులను అడిగి సందేహాలు తీర్చుకోండి. అనవసరంగా సమయాన్ని వృధా చేయకుండా మీ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడానికి కష్టపడండి. పెళ్లైన సింహరాశివారికి ఈ రోజు మీ శ్రీమతి లేదా శ్రీవారు మరియు పిల్లలతో ఆనందంగా గడిపే అవకాశం దొరుకుతుంది. వారి సంతోషమే మీ సంతోషంగా భావిస్తారు. సాయంత్రం అందరూ కలిసి సంతోషించుకునే ఒక మంచి వార్త వింటారు. అయితే మీ మనసు అప్పుడప్పుడు అదుపు తప్పుతూ ఉంటుంది. కాబట్టి మీ భాగస్వామితో చిన్న చిన్న విషయాలకే గొడవ పడే అవకాశముంది. కాబట్టి వీలైనంత ఓపికగా ఉండండి. అవతలివారు చెప్పేది పూర్తిగా విన్న తర్వాతే మీరు మాట్లాడండి. మీ మనసులోని చంచలత్వాన్ని తగ్గించుకుంటే మీ దాంపత్య జీవితం హాయిగా సాగిపోతుంది. ప్రేమించుకుంటున్న సింహరాశి యువతీ యువకులకు ఈ రోజు సాయంత్రం ఒక తీపి కబురు అందే అవకాశముంది.
మీ ప్రేమ బంధంలో ఒక మంచి మార్పు రావచ్చు లేదా మీ ప్రియమైన వారి నుండి మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఒక సానుకూల స్పందన రావచ్చు. ఇది మీ ఇద్దరి మధ్య ప్రేమను మరింత బలపరుస్తుంది. అయితే పగలంతా మీ మనసు కొంచెం అటూ ఇటూ ఊగిసలాడుతూ ఉంటుంది. దీనివల్ల మీ భాగస్వామిపై అనవసరంగా కోపం తెచ్చుకోవడం లేదా లేనిపోని అనుమానాలు పెంచుకోవడం చేయవచ్చు. కాబట్టి మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకుని ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. పెళ్లి వంటి పెద్ద నిర్ణయాల గురించి ఈ రోజు చర్చించకపోవడమే మంచిది. అలాగే మే 11వ తేదీన సింహరాశివారికి ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజు మీ కుటుంబంలో చిన్న చిన్న అపార్థాలు తలెత్తే ఆస్కారముంది. మీరు ఒకటి అనుకుంటే మీ కుటుంబ సభ్యులు మరొకటి అనుకోవచ్చు. దీనివల్ల ఇంట్లో మాట పట్టింపులు రావచ్చు. ఇలాంటి సమయంలో మీరు చాలా ఓపికగా ఉండాలి. కోపంతో మాట్లాడితే సమస్య ఇంకా పెద్దదవుతుంది. అవతలివారు చెప్పేది ప్రశాంతంగా వినండి. వారి కోణంలో కూడా ఆలోచించడానికి ప్రయత్నించండి. సానుభూతితో మాట్లాడటం వల్ల చాలా సమస్యలు సులువుగా పరిష్కారమవుతాయి. అందరినీ కలుపుకుపోయేలా ప్రవర్తించండి. మీ విశ్రాంతికి ఈ రోజు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం వల్ల మీ మనసు తేలికపడి కుటుంబ సభ్యులతో మరింత ఓపికగా ఉండగలుగుతారు. ఈ రోజు మీ ఆరోగ్యమీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరముంది. గత కొన్ని రోజులుగా ఉన్న అలసట, మానసిక ఒత్తిడి నుండి బయటపడటానికి ఇది సరైన రోజు. హాయిగా విశ్రాంతి తీసుకోండి. మధ్యాహ్నం పూట కాసేపు కునుకు తీయడం, లేదా మీకు నచ్చిన పుస్తకం చదవడం, ప్రశాంతమైన సంగీతం వినడం వంటివి చేయడం వల్ల మీ శక్తి తిరిగి పుంజుకుంటుంది. మానసికంగా కూడా చాలా రిలాక్స్ అవుతారు. తేలికైన ఆహారం తీసుకోండి. నీళ్లు ఎక్కువగా తాగండి. అనవసరంగా బయట తిరగడం తగ్గించుకోండి. ఆఫీసులో మీతో పాటు పనిచేసే కొందరు సహోద్యోగుల వల్ల ఈ రోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు. వారు మీకు సరిగా సహాయం చేయకపోవచ్చు, లేదా మీ పనిలో కావాలనే తప్పులు వెతకడానికి ప్రయత్నించవచ్చు. ఇలాంటి సమయంలో మీరు ఆవేశపడకుండా చాలా తెలివిగా వ్యవహరించాలి. వారి ప్రవర్తన మీ పనిమీద ప్రభావం చూపకుండా చూసుకోండి. అనవసరంగా వారితో వాదనకు దిగకండి. మీ పని మీరు నిజాయితీగా చేసుకుంటూ పోండి. మీకు నమ్మకమైన కొందరు మంచి సహోద్యోగులతో మీ ఇబ్బందులు పంచుకోండి. వారి నుండి మీకు మంచి సలహాలు, మద్దతు లభించవచ్చు. డబ్బు విషయంలో ఈ రోజు మీరు చాలా ఓపికగా ఉండాలి. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. సులభంగా డబ్బు సంపాదించవచ్చనే ఆశతో తప్పుడు మార్గాల్లో వెళ్లకండి. అది భవిష్యత్తులో మీకు పెద్ద సమస్యలను తెచ్చిపెడుతుంది. మీరు ఏదైనా కొనాలనుకున్నా, లేదా ఎక్కడైనా డబ్బు పెట్టాలనుకున్నా, దాని గురించి బాగా ఆలోచించి అన్ని వైపులా విచారించిన తర్వాతే నిర్ణయం తీసుకోండి. అవసరమైతే ఈ విషయాల గురించి తెలిసిన వారి సలహా తీసుకోండి. మీ ఖర్చులను తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. నెమ్మదిగా ఆలోచించి తీసుకునే నిర్ణయాలే మీకు మంచి ఆర్థిక స్థిరత్వాన్ని ఇస్తాయి. వ్యాపారం చేసే సింహరాశివారు ఈ రోజు చాలా ఓర్పుతో ముందుకు సాగాలి. మీ వ్యాపార భాగస్వాములతోగాని, ఖాతాదారులతోగాని కొన్ని అపార్థాలు చోటు చేసుకోవచ్చు. డబ్బు విషయంలో తేడాలు రావచ్చు. కొత్తగా ఏవైనా ఒప్పందాలు చేసుకోవాలనుకుంటే, లేదా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టాలనుకుంటే తొందరపడొద్దు. మార్కెట్లో పరిస్థితి ఎలా ఉందో గమనించండి. తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు రావాలని ఆశపడి నష్టపోకండి. మీ దగ్గర పనిచేసే వారితో కూడా ఓపికగా మాట్లాడండి. ఈ రోజు విశ్రాంతి తీసుకోవడం వల్ల రేపు ఉదయం మీరు మరింత ఉత్సాహంగా, ఆలోచనలతో మీ వ్యాపార వ్యవహారాలు చూసుకోవచ్చు. చదువుకునే పిల్లలకు ఈ రోజు కొంచెం నిరాశగా అనిపించవచ్చు. మీరు ఎంత కష్టపడి చదివినా అనుకున్నంత మంచి ఫలితాలు రావట్లేదని బాధపడతారు. చదువుమీద ధ్యాస పెట్టడం కూడా కష్టంగా ఉండొచ్చు. ఇలాంటి సమయంలో ధైర్యం కోల్పోకుండా మీ ప్రయత్నం మీరు చేస్తూనే ఉండాలి. కొంచెం సేపు చదువుకు విరామమిచ్చి మీకు నచ్చిన పనులు చేయండి. మీ స్నేహితులతో కలిసి చదువుకోవడం లేదా మీ టీచర్ల సహాయం తీసుకోవడం వల్ల కొంత ఉపయోగముంటుంది. అనవసరంగా ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. పెళ్లైన సింహరాశివారికి ఈ రోజు మీ ఇంట్లో, ముఖ్యంగా మీ భార్య లేదా భర్తతో అపార్థాలు వచ్చే అవకాశముంది. ఒకరినొకరు సరిగా అర్థం చేసుకోకపోవడం వల్ల చిన్న చిన్న గొడవలు రావచ్చు. ఇలాంటి సమయంలో ఓపిక చాలా అవసరం. మీ భాగస్వామి చెప్పేది పూర్తిగా విని ఆ తర్వాత మీ అభిప్రాయాన్ని శాంతంగా చెప్పండి. ప్రేమతో మాట్లాడితే ఎలాంటి సమస్యనైనా పరిష్కరించుకోవచ్చు. ఇద్దరు కలిసి కాసేపు బయటకు వెళ్లడం లేదా మీకు నచ్చిన పనులు చేయడం వల్ల మీ మధ్య ఉన్న దూరం తగ్గుతుంది. ప్రేమించుకుంటున్న వారికి ఈ రోజు మీ భాగస్వామితో కొన్ని గొడవలు జరిగే అవకాశముంది. చిన్న చిన్న విషయాలకే ఒకరినొకరు తప్పుగా అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి సమయంలో ఓపికగా ఉండటం, మీ భాగస్వామి మనోభావాలను గౌరవించడం చాలా ముఖ్యం. వారు చెప్పేది మీకు నచ్చకపోయినా వెంటనే కోప్పడకుండా ప్రశాంతంగా ఆలోచించండి. మీ ప్రేమను కాపాడుకోవడానికి కొన్నిసార్లు మీరు కొంచెం తగ్గాల్సి రావచ్చు. అనవసరమైన పంతాలకు పోకుండా మీ బంధానికి విలువ ఇవ్వండి. మే 12వ తేదీన సింహరాశివారికి ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజు మీ కుటుంబ సభ్యుల నుండి మీకు మంచి సహాయ సహకారాలు అందుతాయి. మీరు ఏదైనా సమస్యలో ఉంటే లేదా మానసికంగా కొంచెం బాధపడుతుంటే మీ వాళ్లు మీకు అండగా నిలబడతారు. వారి మాటలు, చేతలు మీకు కొత్త ఉత్సాహాన్ని, ధైర్యాన్ని ఇస్తాయి. కుటుంబంతో కలిసి గడిపే సమయం మీకు ఎంతో ప్రశాంతతను ఇస్తుంది. ఇంట్లో వాతావరణం కూడా చాలా ఆనందంగా ఉంటుంది. అయితే ఆఫీసులో పని ఎక్కువగా ఉండటం వల్ల
మీరు కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించలేకపోవచ్చు. అయినా వీలైనంత వరకు వారితో కబుర్లు చెప్పడానికి, వారి యోగక్షేమాలు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఈ రోజు కూడా మీరు విశ్రాంతి తీసుకోవడానికి, మీ ఆరోగ్యమీద శ్రద్ధ పెట్టడానికి అనుకూలమైన రోజు. మీ శరీరం, మనసు రెండూ ఆరోగ్యంగా ఉండాలంటే తగినంత విశ్రాంతి చాలా అవసరం. పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నా మధ్యమధ్యలో కాసేపు విరామం తీసుకోండి. ఉదయాన్నే కొన్ని తేలికపాటి వ్యాయామాలు చేయడం లేదా యోగా చేయడం వల్ల మీ ఒత్తిడి తగ్గి రోజంతా ఉత్సాహంగా ఉంటారు. మంచి పోషకాహారం తీసుకోండి. నీళ్లు ఎక్కువగా తాగండి. మీ ఆరోగ్యం బాగుంటేనే ఏ పనైనా చురుకుగా చేయగలరు. ఉద్యోగం చేసేవారికి ఈ రోజు ఆఫీసులో పనిభారం, ఒత్తిడి మామూలు కన్నా ఎక్కువగా ఉంటాయి. మీరు ఎంత కష్టపడి పనిచేసినా దానికి తగిన గుర్తింపు, మెప్పు వెంటనే రాకపోవచ్చు. దీనివల్ల మీరు కొంచెం నిరాశ చెందే అవకాశముంది. అయినా మీరు చేసే పనిలో మీకు దొరికే సంతృప్తిని, మీరు మీ కంపెనీకి ఎంత ఉపయోగపడుతున్నారనే విషయాన్ని గుర్తుంచుకోండి. మీరు చేసిన పనుల వివరాలు, సాధించిన విజయాలు ఎప్పటికప్పుడు రాసి పెట్టుకోవడం మంచిది. భవిష్యత్తులో మీ పని గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఇది మీకు ఉపయోగపడుతుంది. మీ ప్రతిభను, సామర్థ్యానిపై అధికారులకు చూపించే అవకాశాల కోసం ఎదురుచూడండి. డబ్బు విషయంలో ఈ రోజు మీరు చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి. ఏదైనా ముఖ్యమైన వస్తువు కొనాలనుకున్నా, లేదా పెద్ద మొత్తంలో ఎక్కడైనా డబ్బు పెట్టాలనుకున్నా, 1-2 బాగా ఆలోచించండి. ఆ ఖర్చు నిజంగా అవసరమా? దానివల్ల మీ ఆర్థిక పరిస్థితి మీద ఎలాంటి ప్రభావం పడుతుంది అనే విషయాలను క్షుణ్ణంగా అంచనా వేయండి. తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తులో డబ్బు కోసం ఇబ్బంది పడాల్సి రావచ్చు. బాగా ఆలోచించి, అన్ని వివరాలు తెలుసుకుని నిర్ణయం తీసుకోవడానికి సమయం కేటాయించండి. దానివల్ల మంచి ఫలితాలు వస్తాయి. అనవసరమైన ఖర్చులు తగ్గించుకుని పొదుపు చేయడం మీద దృష్టి పెట్టండి. వ్యాపారం చేసే సింహరాశి వారికి ఈ రోజు పని ఎక్కువగా ఉంటుంది. ఒకేసారి చాలా పనులు చూసుకోవాల్సి రావడం వల్ల ఒత్తిడి పెరిగే అవకాశముంది. మీరు పడిన కష్టానికి తగిన ఫలితం వెంటనే కనిపించకపోవచ్చు. ఇది మిమ్మల్ని కొంచెం నిరుత్సాహపరచవచ్చు. అయినా ధైర్యం కోల్పోకుండా మీ పని మీరు చేసుకుంటూ పోండి. కొత్త ఒప్పందాలు చేసుకునేటప్పుడు లేదా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోండి. మీకు బయటి నుండి సహాయం లేదా మద్దతు లభించే సూచనలు ఉన్నాయి. ఇది కొత్త భాగస్వాముల రూపంలోగాని లేదా కొత్త పెట్టుబడుల రూపంలోగాని రావచ్చు. ఈ మార్పును అంగీకరించి మీ వ్యాపారాన్ని ముందుకు నడిపించండి. చదువుకునే పిల్లలకు ఈ రోజు కొంచెం ఒత్తిడి ఎక్కువగా ఉండవచ్చు. పరీక్షలు దగ్గర పడుతుంటే లేదా కొత్త విషయాలు నేర్చుకుంటుంటే ఒత్తిడి పెరగడం మామూలే. మీరు పడుతున్న కష్టానికి తగిన గుర్తింపు రావడం లేదని మీకు అనిపించవచ్చు. అయినా మీ లక్ష్యమీద దృష్టి పెట్టి ఒక ప్రణాళిక ప్రకారం చదువుకోవడం ముఖ్యం. కష్టపడి చదవడం వల్ల కలిగే సంతృప్తిని ఆస్వాదించండి. మీ టీచర్ల నుండి లేదా మీ సీనియర్ల నుండి మీకు సహాయం లభించే అవకాశముంది. వారి సలహాలు, సూచనలు మీకు చాలా ఉపయోగపడతాయి. ఆరోగ్యమీద కూడా శ్రద్ధ పెట్టండి. తగినంత విశ్రాంతి తీసుకోవడం, తేలికపాటి వ్యాయామాలు చేయడం వల్ల మీ ఏకాగ్రత పెరుగుతుంది. పెళ్లైన సింహరాశివారికి ఈ రోజు మీ శ్రీమతి లేదా శ్రీవారి నుండి మంచి మద్దతు లభిస్తుంది. ఆఫీసులో పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ మీ భాగస్వామి మీకు అండగా నిలవడం వల్ల మీకు మానసిక ధైర్యం కలుగుతుంది. మీ ఇద్దరి మధ్య ఒకరినొకరు అర్థం చేసుకునే గుణం పెరుగుతుంది. అయితే మీ పని ఒత్తిడి వల్ల మీరు మీ భాగస్వామికి తగినంత సమయం కేటాయించలేకపోవచ్చు. దీన్ని వారు అర్థం చేసుకున్నప్పటికీ మీరు కూడా కాస్త సమయం చూసుకుని వారితో మాట్లాడటానికి, వారి భావాలను పంచుకోవడానికి ప్రయత్నించండి. ప్రేమించుకుంటున్న సింహరాశివారికి ఈ రోజు మీ ప్రేమ బంధంలో ఒక మంచి మార్పు వచ్చే అవకాశముంది. మీ భాగస్వామి నుండి మీకు ఊహించని సహాయం అందవచ్చు. మీ మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోయి ఒకరిమీద ఒకరికి నమ్మకం పెరిగే సూచనలు ఉన్నాయి. ఒకవేళ మీ ప్రేమ వ్యవహారంలో కొన్ని రోజులుగా అంతా నిశ్శబ్దంగా ఉంటే ఈ రోజు ఒక కొత్త ఆశాకిరణం కనిపించవచ్చు. అయితే పని ఒత్తిడి వల్ల మీరు మీ భాగస్వామికి ఎక్కువ సమయం ఇవ్వలేకపోవచ్చు. దీన్ని మీ భాగస్వామికి అర్థమయ్యేలా చెప్పండి. మీ బంధంలో నిజాయితీగా ఉండటం, మీ మనసులోని మాటను స్పష్టంగా చెప్పడం చాలా ముఖ్యం. సింహరాశివారు తమ జీవితంలో శుభ ఫలితాలు పొందడానికి, ఎదురయ్యే కొన్ని ఇబ్బందులను తగ్గించుకోవడానికి కొన్ని సులభమైన పరిహారాలు పాటించవచ్చు. ఇవి మీ మనశ్శాంతికి, ఎదుగుదలకు తోడ్పడతాయి. ముఖ్యంగా సింహరాశికి అధిపతి సూర్య భగవానుడు కాబట్టి ప్రతిరోజూ ఉదయాన్నే సూర్యునికి నమస్కారం చేయడం, అర్ఘ్యం వదలడం చాలా మంచిది. ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని లేదా మీకు తెలిసిన సూర్యుడికి సంబంధించిన ఇతర స్తోత్రాలను చదువుకోవడం వల్ల మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, తేజస్సు వస్తుంది. అలాగే ఆదివారాల్లో సూర్యుడికి సంబంధించిన ఆలయాలను దర్శించడం లేదా ఇంట్లోనే సూర్యదేవుని పటానికి పూజ చేయడం కూడా మేలు చేస్తుంది. దీంతోపాటు పరమేశ్వరుడిని ఆరాధించడం కూడా సింహరాశివారికి చాలా శుభప్రదం. వీలైనప్పుడల్లా ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించడం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. కొన్ని రకాల దానధర్మాలు చేయడం కూడా సింహరాశివారికి అనుకూల ఫలితాలనిస్తుంది. ముఖ్యంగా ఆదివారాల్లో గోధుమలు, బెల్లం, ఎర్రటి వస్త్రాలు లేదా రాగిపాత్రలను పేదవారికి లేదా అవసరమైనవారికి దానం చేయడం మంచిది. మీ తండ్రిగారిని, తండ్రిలాంటి పెద్దవారిని గౌరవించడం,
వారికి సేవ చేయడం వల్ల కూడా సూర్య భగవానుడి అనుగ్రహం లభిస్తుంది. వీలైతే అప్పుడప్పుడు ఆవులకు ఆహారం పెట్టడం, ముఖ్యంగా బెల్లంతో కలిపిన గోధుమ పిండిని తినిపించడం కూడా మంచి పరిహారం. ఇతరులకు సహాయం చేసే గుణం, దాని గుణం మీలోని సానుకూల శక్తిని పెంచుతాయి. చివరగా, మీ ప్రవర్తనలో కొన్ని మార్పులు చేసుకోవడం కూడా చాలా ముఖ్యం. సింహరాశివారికి సహజంగా ఉండే నాయకత్వ లక్షణాలను మంచి పనులకు ఉపయోగించండి. అనవసరమైన గర్వం, అహంకారం తగ్గించుకుని అందరితో వినయంగా మెలగడానికి ప్రయత్నించండి. మీ మాటతీరులో సౌమ్యత పాటించండి. క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడపడం, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం వంటివి మీకు గౌరవాన్ని, విజయాన్ని తెచ్చిపెడతాయి. ప్రతిరోజూ కాసేపు ధ్యానం చేయడం లేదా మీకు నచ్చిన ప్రశాంతమైన సంగీతం వినడం వల్ల మనసు నిలకడగా ఉంటుంది. సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. చూశారు కదండి, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.